అసలు నీ మీద నేను ఏదైతే వినాలనుకుంటున్నాను అవన్నీ మా వాళ్ళు చెప్తారు. రూమర్స్ అంతే కదా, రూమర్స్. అవి కొన్ని నిజాలే. రెడీ? అదిరిపోవాలి నాన్న, ప్రతిదీ నిజమైపోవాలి. రెడీ? డీజే షోలో మీకు శేఖర్ మాస్టర్ కి రష్మి మ్యాటర్ లో ఏదో గొడవ అవుతుందంట, అది ఇంతవరకు నిజం? గొడవ అయితే ఉండదు, ఆఫ్ స్క్రీన్ షో కట్ అవ్వగానే బయటికి వెళ్ళి కొట్టుకుంటారు. ఓ ఆ శేఖర్ మాస్టర్ అయితే నిన్ను అదే అడుగుతాడు కదా, అవునా అన్నారా? అసలు సుధీర్ అన్న కాంట్రాక్ట్లే రావు, వచ్చిన వాళ్ళని కొట్టి తీసుకుంటాడు. దండం పెడతారా? ఏ కాంట్రాక్టర్ చెప్పరా? సుధీర్ అసలు ఆయనకి డెడ్ అగెనెస్ట్. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అన్న? ఓహో, ఇది అబద్ధం అనుకో, నువ్వే చెప్తున్నావా? వాడి చాక్లెట్ ఇచ్చేవచ్చా? వాడు దానికోసమే లేచి. జబర్దస్త్ షోలో రెగ్యులర్ గా మీరు మీ స్కిట్ లో మిషన్ మిషన్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఆ వర్డ్ యూజ్ చేసిన ప్రతిసారి అందరు నవ్వుతారు. అసలు మిషన్ అంటే మీనింగ్ ఏంది? హలో, మేము స్టెప్ చేయమని లేదు, అర్థం అడిగాం. మిషన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ మిషన్ విచ్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ స్టిచింగ్ క్లాత్స్. Got it? No, it's a nice question. Nice question. I have to give him 2 chocolates. Oh, I love this. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ మీరు చాలా మంచి వాళ్ళు అంటున్నారు, మీ అభిప్రాయం? మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? అది రూమర్. మీకు రష్మికి ఏదో సంబంధం ఉందని, అదే అన్నా చెల్లెలి సంబంధం ఉందని నాకు నచ్చలేదు. చిచ్చే చాక్లెట్ వద్దే ఉంది. ఐఎమ్ జెలస్. సుధీర్ గారు అక్కడ ఎవరున్నారు చూడు. మిమ్మల్ని ఎందుకు అందరూ స్త్రీల పురుషుడు అని అంటున్నారు? స్త్రీల పురుషుడు అంటే ఎలా ఎందుకంటారంటే అమ్మ, వాడు చెప్పే సమాధానం నేను చెప్తా. జనరల్ గా ఏ అమ్మాయి అయినా నన్ను కాపాడేవాడు కావాలి అని కోరుకుంటారు, వీడు కాపాడుతూ ఉంటాడు. ఆల్ ఇండియన్ సార్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యా, యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే అందరూ అదే అంటారు. అదే కాపాడుతూ ఉంటాను అంతే. అవును, స్త్రీల పురుషుడు అంటే అదే కదా. యా, నైస్ క్వశ్చన్, నైస్ ఆన్సర్. డీజేలో మీ కంటెస్టెంట్స్ ఎంత బాగా చేసినా రష్మి మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళందరూ నోడిస్తున్నారంట కదా, దీని మీద మీ ఒపీనియన్? అసలు దానికి డెడ్ అగెనెస్ట్. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా రష్మి టీమ్, ఐ మీన్ డి జోడీ టైటిల్ కొట్టినా సరే మై టీమ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. ఐ హావ్ ద బెస్ట్ టీమ్. హాయ్. నీకు పిల్లలు ఎంతమంది అన్న? జగమంత కుటుంబం వీడిది, ఏకాకి జీవితం మా బావది. ఇద్దరు పిల్లలు. పెళ్ళైందా నీకు? పిల్లల పెళ్లి కానీ పిల్లలేదా? మా మమ్మీ డాడీ నా పిల్లలే ఇప్పుడు.